ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికై మీకు వందనాలు. మీ మాటలు వినడానికి దేవనైనా మీ పాదాల దగ్గర చేరడానికి మీరు చూపిన కృపకే వందనాలు. మీరే మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మేము నేర్చుకోవాల్సిన అంశాలను ప్రభువానైనా మీరే మాతో వివరించి పంచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఒక కుర్రాడిని స్కూల్లో టీచర్ కొట్టిందంట. కొడితే ఆ కుర్రాడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ ఇట్లాగ నన్ను టీచర్ కొట్టింది అని. సరేనైనా మీ నాన్న వస్తాడు కదా, మీ నాన్నకి చెప్తూలే, ఆయన వెళ్ళి మాట్లాడతాడు అని చెప్పి తల్లి కూడా చెప్పింది. తండ్రి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. ఈ కుమారుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. నాన్న, ఇలాగా టీచర్ నన్ను స్కూల్లో కొట్టింది, నాకు చాలా నొప్పేసింది, నేను ఏడ్చుకుంటా వచ్చాను. అరే, ఎందుకు కొట్టిందిరా నిన్ను అని చాలా కోపంతో ఆయన ఊగిపోతే అడిగితే వీడు అన్నాడంట, ఏం లేదు, నేను పెన్సిల్ తీసుకెళ్లడం మర్చిపోయాను, కాబట్టి నా ఫ్రెండ్ బాక్స్లో నుంచి నేను పెన్సిల్ నడకుండా తీసుకున్నాను, ఎత్తుకునేసాను. సో వాడు వెళ్ళి కంప్లైంట్ చేశాడు, నేను దొంగతనం చేశానని నన్ను కొట్టింది మా టీచరు అని చెప్పి చెప్తే వాళ్ళ నాన్న అంట, బుద్ధిలోనాడా, నేను ఆఫీస్ నుంచి ఎన్ని పెన్సిల్ తెస్తున్నాను, ఒక పెన్సిల్ ఎత్తుకుపోలేకపోయావు నువ్వు అని చెప్పి ఆ పిల్లోడిని మందలిచ్చాడంట, వాడిని తిట్టాడంట. అర్థమవుతుందా ఆయన ఏమన్నాడు? నేను ఆఫీస్ నుంచి ఎన్ని పెన్సిల్ ఎత్తుకొని వస్తున్నాను, నువ్వు పక్కనోడి పెన్సిల్ ఎందుకు తీసుకున్నావు, మన ఇంట్లో పెన్సిల్ తీసుకుపోవచ్చు కదా. తెలుగులో మనకు ఒక సామెత ఉంటుంది, ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా అని కదా. తండ్రిగా ఉంటున్న ఈయన ఆఫీసులో ఉండవలసిన పెన్సిళ్లను దొంగతనంగా ఇంటికి తీసుకొని వస్తా ఉంటే, కుమారుడు స్కూల్లో పెన్సిల్ను దొంగతనం చేయడం అది పెద్ద ఇబ్బందికరంగా ఉంటుందా అంటే ఎంత మాత్రం కూడా ఆ పిల్లోడికి ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే తండ్రి కూడా దొంగతనం చేసుకుని వస్తున్నాడు. సో ఇంకేం భయం లేదు. ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు లేరు. ఎవరు నేర్పిస్తారు? నేర్పించే వాళ్ళు కూడా లేరు. కాబట్టి తండ్రి చేస్తున్నాడు, ఇక్కడ కుమారుడు కూడా అలవాటు చేసుకుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దొంగిలించడము అన్నది అది దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపము. నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇది చెప్పబడతా ఉంది, దొంగిలించకుడి. సో ఇది సాతానుడి యొక్క లక్షణంగా చెప్పబడతా ఉంది. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉంటుంది. కాబట్టి ఈ దొంగిలించడము అన్నది దేవుని యొక్క లక్షణం కాదు, ఇది సాతానుడి యొక్క లక్షణము. చాలా సార్లు చాలా మంది మరి తెలిసి తెలియక చాలా విషయాలలో దొంగతనానికి అలవాటు పడిన వారు ఉంటా ఉన్నారు. కొన్నిసార్లు తెలియక చేస్తే, కొన్నిసార్లు దాన్ని అలవాటుగా మార్చుకొని అది దాన్ని పెద్ద ఇంకా దొంగతనమే తన యొక్క జీవనాధారంగా, తన యొక్క వృత్తిగా మార్చుకున్న వారు కూడా చాలా మంది ఉంటా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక పాపముగా పరిగణించే పరిస్థితుల్లోకి రావట్లేదు చాలా మంది. ఏమవుతుందిలే, అవసరానికే కదా తీసుకున్నాం అన్నట్టుగా, ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకున్నట్లుగా వాళ్ళు భావిస్తుంటున్న పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దొంగతనము దేవునికి చాలా అసహ్యమైన పాపంగా కనబడతా ఉంది. ఏ విషయము కూడా, ఎవరిది కూడా, దేనిని కూడా మనము తీసుకోవడానికి వీలు లేదు, దొంగిలించడానికి వీలు లేదు. దేవుడు దొంగతనానికి చాలా పెద్ద శిక్ష వేసేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆరని అగ్నిగుండానికి, భయంకరమైన నరకానికి మనల్ని తీసుకెళ్లి నరకంలో తోసేసే పరిస్థితి వస్తా ఉంటుంది. కాబట్టి దొంగిలించడము అన్నది అదేదో చిన్న పాపం అని మీరు అనుకోవడానికి వీల్లేదు, ఏం కాదులే అని అనుకోవడానికి వీల్లేదు. స్కూల్లో పిల్లలైతే పెన్సిళ్ళు, ఎరేజర్లు, పెన్నులు
బలపాలు ఇవి ఒకవేళ దొంగిలిస్తారు. పెద్దవాళ్ళుగా ఉంటున్న అనేక మంది ఈ దొంగతనానికి అలవాటు పడిన వారిగా ఉంటా ఉన్నారు. వారి పని చేస్తున్న చోట కావచ్చు, వారికి అప్పగించిన బాధ్యతల్లో కావచ్చు, ఎక్కడ రూపాయి దొరుకుతుందా, ఎక్కడ 10 రూపాయలు మిగిల్చుకొని మనం తీసుకెళ్లిపోతామా అని దొంగ బుద్ధి, దొంగ ఆలోచన కలిగిన వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దొంగతనము అనేది దేవుడు ఎంత మాత్రము కూడా ఒప్పుకొనక దానిని ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా, విధిగా నియమించిన వాడిగా ఉంటా ఉన్నాడు. దొంగిలించకుడి, దొంగిలించకుడి, దొంగిలించకుడి. దొంగిలించినట్లయితే పాపము మిమ్మల్ని ఆవరిస్తా ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన దొంగిలించొద్దు అన్నాడు కాబట్టి దొంగిలించకూడదు. ఒకవేళ దొంగిలిస్తే అది పాపముగా నీకు చుట్టుకొని భయంకరమైన నరకపు శిక్షకు పాత్రుని చేసేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చాలా సార్లు నేను పక్కన వాళ్ళు ఎవరివి నేను దొంగిలించట్లేదు, నాకు ఏరే వాళ్ళకు దొంగిలించే అలవాటు నాకు లేదు అని మనం చాలా సార్లు మనము జబ్బులు జరుచుకుంటున్న వారంగా ఉంటాం. అయితే గ్రహించవలసిన మరొక మాట ఏంటంటే, దేవునికి సంబంధించిన అనేకమైన వాటిని మనం దొంగిలిస్తుంటున్న వారంగా ఉన్నాం. ఆయన ఇచ్చిన టైం, చాలా సమయము, దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తా ఉన్నాం. దేవునితో కొన్ని నిమిషాలు కూడా మనం సమయాన్ని గడపకుండా మన సమయం అంతా కూడా లోకపరమైన అనేకమైన అంశాలకు వెచ్చిస్తూ దేవునితో గడపవలసిన సమయాన్ని మనం దొంగిలిస్తుంటున్న వారంగా ఉన్నాము. అలాగే దేవుడిచ్చిన టాలెంట్స్, ఆయన ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు మనం ఎంత మాత్రం కూడా వాడకుండా, ఉపయోగించకుండా ఈ లోకపరమైన అనేక అంశాలలో మనకు సంబంధించిన అనేకమైన వాటికి మన యొక్క టాలెంట్స్ ని ఉపయోగించుకుంటున్నాము. దేవుని నామానికి మహిమకరంగా దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం వాడకుండా మన మెహర్బాని కోసము, మన గొప్ప కోసము, లేకపోతే ఇతరుల దగ్గర మనం ఏదో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కోసము మనము వాటిని వాడుతూ ఉంటున్నాము లోకపరమైన విషయాలలో. అంతేగాని పర సంబంధమైన, దేవుని సంబంధమైన విషయాలలో దేవుడు మనకిచ్చిన తలాంతులను వాడకుండా దొంగిలిస్తుంటున్న వారంగా మనం ఉంటున్నాం. అవునంటారా, కాదంటారా? చాలా ప్రాముఖ్యమైనది మరొకటి, దేవుడు మనకిచ్చిన ట్రెజర్, దానిని కూడా మనం దొంగిలిస్తుంటున్న వారిగా ఉన్నాం. దానిని కూడా మనం దొంగిలిస్తున్న వారంగా ఉన్నాం. దేవుని పరిచర్యకు, సేవకు ఏదైనా మనం ఇయ్యాలి అనుకుంటున్న పరిస్థితుల ఏమి ఇస్తాలే, అవసరం లేదులే, ఇది ఉంటే మనకు ఉపయోగపడుతుంది కదా, ఇది ఉంటే మనం ఇంకొక దానికి దీన్ని వాడుకోవచ్చు కదా అని దేవుడు కొన్నిసార్లు, దేవుని చేత కొన్నిసార్లు పురిగొల్పబడుతూ ఉంటున్నా సరే మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలు వాటిని అణచివేస్తూ మనం ఈగిపోయినా పర్లేదులే, ఎట్టో ఒకటి జరుగుతుందిలే అని దేవుడు మనకిచ్చిన దానిని మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం దొంగిలిస్తుంటున్నాము. టైము, టాలెంట్, ట్రెజర్, వీటిని మనము దొంగిలిస్తుంటున్న వారంగా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక మాట మనం చదువుకున్న యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. మనము జీవముతో ఉండాలి అన్నా, బ్రతకాలి అన్నా, ఇక్కడ చెప్పబడుతుంటున్న మాట ఏంటంటే, దొంగిలించిన దానిని ఇచ్చివేసి పాపమును జరిగించకుండా మనము దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞలను అనుసరించే వారంగా మనం ఉండాలి. భయంకరమైన మరణము నుంచి, నరకము నుంచి మనం తప్పించబడతాం. మనం నశించిపోకుండా మనం తప్పించబడతాం. నిత్య నాశనానికి అప్పగించబడకుండా నిత్య జీవములోకి దాటించబడతాం. ఎప్పుడంటే ఇప్పటి వరకు ఏమైనా దొంగిలించినది మనము దాన్ని తిరిగి ఇచ్చివేసి పాపమును జరిగించకుండా దేవుని యొక్క ఆజ్ఞలకు, కట్టడలకు మనము అనుసరించి నడుచుకుంటున్నట్లయితే భయంకరమైన మరణము నుంచి మనం తప్పించబడతాము. ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. ఎవరిదైనా సరే, దేనినైనా సరే దొంగిలించిన వాడుగా, దొంగిలించిన దానిగా ఉన్నట్లయితే ఇచ్చివేస్తే నీకెంతో క్షేమం. తిరిగి వారికి ఇచ్చివేస్తే నీకెంతో క్షేమము.
నీ యొక్క జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. నేను ఇక మీదట దొంగలించకూడదు. నేను దొంగిలించిన దానిని నేను తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండాలన్న ఒక తీర్మానంతో ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దొంగిలించడం అన్నది పాపము అని గ్రహించి దొంగిలించిన దానిని తిరిగి ఇచ్చివేసి ఆ పాపమును జరిగించకుండా దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నట్లయితే భయంకరమైన మరణము నుంచి, నరకము నుంచి నువ్వు తప్పించబడతావన్న ఈ యొక్క సందేశాన్ని విని చక్కటి మారు మనసు పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి, నీ వందనాలు నాయన. ఉదయకాల సమయంలో దొంగిలించడం అన్నది పాపముగా, దానికి వచ్చే శిక్ష మరణము, నరకముగా మేము చూస్తా ఉన్నాం. అయ్యా, ఎవరైతేనైనా మరి అనేకమైన వాటిని దొంగిలించిన వారిగా ఉంటూ వారి యొక్క దొంగతనాన్ని, వారి యొక్క పాపాన్ని నీ దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటున్నారు. వారందరి పట్ల మీరున్నండి, వారిని క్షమించండి. దేవనైనా నిత్య నరకం నుంచి తప్పించి అయ్యా మీరే కృప చూపించి పరలోక రాజ్యమునకు దేవనైనా వారసులు అవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.